హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచి సీరియల్ ఫేమ్ వసుధర గురించి వీడియోలో మాట్లాడేసుకున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గుప్పడంత మంచి సీరియల్ అనంతరం వసు అయితే ఎలాంటి సీరియళ్లలో నటించట్లేదు అన్న విషయం తెలిసిందే. వసు సీరియల్ కోసం ఎంతోమంది ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం కూడా జరుగుతుంది. అయితే వసుధర సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే వసుధర ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక ఫొటోస్ అయితే షేర్ చేసుకుందనమాట. ఆ ఫొటోస్ ఏంటంటే రిషి, వసు మరియు సాయి కిరణ్ గారు ముగ్గురు కలిసి ఉన్న ఒక ఫోటోని అయితే షేర్ చేసుకున్నారు. దాంతోపాటు సాయి కిరణ్ మరియు వసుధర బాండింగ్ చాలా బాగుంటుంది కదా. సో వాళ్ళిద్దరు అయితే చాలా పిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరు ఫోటో కూడా ఒకరైతే షేర్ చేసుకుంది. ఈ రెండు ఫొటోస్తో పాటు తను సింగిల్గా ఉన్న ఫోటోని గిబ్లీ స్టైల్లో క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఆ ఫోటోని షేర్ చేసుకుంది. ఇంకొక ఫోటో ఏంటంటే వసుధర డాగ్తో ఉందన్నమాట. డాగ్తో ఉన్న ఫోటోని అయితే షేర్ చేసుకుంది. ఇలా వసుధర ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అయితే గుప్పడంత మంచు సీరియల్ తర్వాత రిషి మన వసు కొత్త సీరియల్తో రావాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే వసుధర రిషి సార్ కోసమే వెయిట్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే రిషి సార్ సినిమాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి కదా. సో ఈ సమ్మర్ అంటే ఏప్రిల్లో ఆర్ మేలో ఫస్ట్ వీక్లో కానీ కొత్త సీరియల్ అప్డేట్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 100% వసుధర అండ్ రిషి సార్ కూడా మరో కొత్త సీరియల్తో కలిసి త్వరలోనే అభిమానుల ముందుకి రావాలని, మీరు కూడా రిషి, వసు కొత్త సీరియల్తో అతి త్వరలో మీ ముందుకి రావాలని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.